ఎంపీగా పోటీలో ఉంటా అనౌన్స్ చేశారు గంటా. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేగానైనా ఎంపీగానైనా దేనికైనా రెడీ అన్నారు. ఎంపీగా అవకాశం వచ్చినా పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేట్. ఏ పార్టీలో ఉన్నా ఏ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినా ఈజీగా విజయం సాధిస్తారు. తాజాగా విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను ఎంపీగా పోటీ చేయడానికి సై అన్నారు. ఒక స్టెప్ అడ్వాన్స్గా చెబుతున్నా, బై ఎనీ ఛాన్స్ వేరే ఈక్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే హ్యాపీగా నేను ఎంపీకి వెళ్తాను. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే, భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని గతంలో తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు గంటా శ్రీనివాసరావు. ఏంటి భరత్, మీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉందా అంటే చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఒకవేళ ఎంపీకి అవకాశం లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తి లేదు. నా ప్రొఫైల్కి నాకు ఎమ్మెల్యే సూట్ కాదు అని స్పష్టంగా చెప్పారు. భరత్కు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న గంటా విశాఖ టీడీపీ నేతలంతా కలిసే ఉన్నారన్నారు. మా మధ్య గ్యాప్ లేవుందని ఇదే ఒక మీకు ఉదాహరణ. అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. యాక్చువల్గా ఈరోజు చాలా హెక్టిక్ షెడ్యూల్ మా అందరికి కూడా. పెన్షన్లో ఒక పక్క రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. బట్ ఆల్రెడీ తను ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కాబట్టి అందరూ రావాలి. వాంట్ టు గివ్ ఏ క్లియర్ కట్ మెసేజ్ ఫస్ట్. అందుకోసం అక్కడ కూర్చున్నాం. 2029 ఎన్నికల్లో కూటమి పొత్తులు సీట్ల సర్దుబాట్లలో ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఎంపీ టికెట్ కోసం గంటా శ్రీనివాస్ అప్పుడే ఖర్చు వేసేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.